హలో గైస్. సోషల్ మీడియాలోనైతే ఈ వీడియో చాలా కాంట్రవర్సరీ అవుతుంది. అదేంటంటే సింగర్ మంగ్లీ ఒక 150 కోట్ల స్కామ్లోనైతే ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా అదే పదే వీడియోలు వస్తున్నాయి. అయితే మీడియా ముందు ఎవరైతే అడ్వకేట్ సార్ ఉంటాడు కదా, సుబ్బారావు సార్, అతను చెప్పిన మాటలు అండ్ అలాగే సింగర్ మంగ్లీ చెప్పిన మాటలు నేను మీతో షేర్ చేస్తా. అంటే మన అటువంటి విషయాలు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మీడియా ముందు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. నేనేం చూడలేదు, చేయలేదు. ఇక్కడ తప్పు ఎవరిది కూడా తెలియదు, బట్ వాళ్ళే చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే అడ్వకేట్ సుబ్బారావు సార్ ఉంటాడు కదా, అతను ఏమంటుండంటే కొంతమంది ఉంటారు కదా, ఎవరైతే సింగర్ మంగ్లీ ఉంటాయి కదా, ఆమె కొంతమందిని దగ్గర డబ్బులు తీసుకొని, అంటే అది ఎట్లా అంటే లైక్ కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ ఇంట్రెస్ట్ వస్తాయని చెప్పేసి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని స్కామ్ చేసిందని చెప్పేసి సుబ్బారావు సార్ చెప్తున్నాడు. లైక్ ఎట్లా అంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటాయి కదా, అందులో కానీ లేకపోతే తర్వాత రియల్ ఎస్టేట్ ఉంటాయి కదా, కొన్ని కంపెనీస్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అందులో డబ్బు వస్తాయని చెప్పేసి కొంతమంది దగ్గర డబ్బు తీసుకుందని చెప్పేసి సుబ్బారావు చెప్తున్నాడు. మరి అతనికి ఎట్టా తెలుసు అని చెప్పేసి అని అంటే ఎవరైతే కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా, మోసపోయిన వాళ్ళు ఆ సార్ దగ్గరకు వచ్చిరట. ఎవరైతే సుబ్బారావు అడ్వకేట్ సార్ ఉంటాడు కదా, అతని దగ్గరకు వచ్చిరట. అతని దగ్గరికి వస్తేనే అతనికి తెలిసిందట. మరి అయితే ఎవరైతే సుబ్బారావు సార్ ఉంటాడు కదా, అతను మంగ్లీ మేడంకి ఫోన్ చేసిండట. కాల్ చేస్తే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అందులో నాకు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అని చెప్పేసి మంగ్లీ మేడం అన్నదట. మంగ్లీ మేడం అంటే ఇతను ఏమన్నాడట అంటే, సరే మరి నీకు ఎలాంటి సంబంధం లేదు, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు కదా, మరి వీళ్ళపైన కేసు వేయచ్చు అంటే మంగ్లీ ఏమంటుందట అంటే వాళ్ళపైన కేసు వేయను అని చెప్పేసి అట్లా అంటుందట. సరే మరి పర్సనల్గా కలవండి అంటే పర్సనల్గా కూడా కలవను అని చెప్పేసి అని అంటుందట. మరి తప్పు లేనప్పుడు ఎందుకు కేసు వేయట్లేదు, ఎందుకు కలవట్లేదు అని చెప్పేసి అతను అంటున్నాడు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఎవరైతే సుబ్బారావు అడ్వకేట్ సార్ ఉంటాడు కదా, అతను ఇలా మంగ్లీ గురించి చెప్పినందుకు ఎవరైతే మంగ్లీ మేడం ఉంటాయి కదా, ఆ మంగ్లీ మేడం కొంతమంది పాలిటిక్స్ లీడర్ ద్వారా బెదిరింపు కాల్స్ చేయించిందని చెప్పేసి సార్ చెప్తున్నాడు. అండ్ అలాగే డబ్బు కూడా ఇస్తామన్నారట. అంటే ఇన్ని లక్షల డబ్బు ఇస్తాం, మీ ఆర్డర్ ఇక్కడికే క్లోజ్ చేయని చెప్పేసి డబ్బు కూడా ఇస్తామంటే ఆ డబ్బుకి అతను లొంగలేడట. అతనే అంటే మీడియా ముందు చెప్పిండు. అతనే ఇవన్నీ మీడియా ముందు చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నా. అట్లా డబ్బు కూడా లొంగలేదట. అయితే అయితే ఆ మంగ్లీ పైన కొంతమంది ఎవరైతే డబ్బు మోసపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కేసు వేసారట. ఈ సార్ కూడా కేసు వేసిండట. అండ్ అలాగే ఇంకా ఆ బెదిరింపు కాల్స్ కూడా ఎట్లా అనంటే అంటే నిన్ను చంపితే కూడా అంటే మళ్ళీ దొరికిపోతాం, ప్రాబ్లం అవుతుంది, ఇట్లా కాదు డైరెక్ట్ యాక్సిడెంట్ ద్వారా చంపిస్తామని చెప్పేసి అట్లా బెదిరింపు కాల్స్ వచ్చినాయట. మళ్ళీ ఇందులో అంటే ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా, స్కామ్లో ఎంత డబ్బు మోసపోయారు అంటే 100 నుంచి 150 కోట్లు మోసపోయారు అని చెప్పేసి ఈ సార్ చెప్తున్నాడు. అండ్ అలాగే మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ఒక పర్సన్ దగ్గర 30 లక్షలు తీసుకున్నాడ. ఆ పర్సనే అడ్వకేట్ సుబ్బారావు సార్కి చెప్పిండట. ఆ పర్సన్ ఎవరైతే 30 లక్షలు ఇచ్చిన పర్సన్ ఉంటాడు కదా, మంగ్లీ వాళ్ళ తమ్మునికి అంటే మోసపోయిన పర్సన్ మంగ్లీ వాళ్ళ తమ్మునికి 30 లక్షలు ఇచ్చిన అని చెప్పేసి సుబ్బారావు సార్కి చెప్పిండట. అతనే ఇవన్నీ విషయాలు మీడియా ముందు చెప్పిండు. బట్ ఇప్పుడు మంగ్లీ మేడం సైడ్ వస్తే మంగ్లీ మేడం ఏమంటుందంటే డైరెక్ట్ సోషల్ మీడియా ముందుకు వచ్చి ఏమన్నదంటే అందులో నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, నేనెందుకు చెప్తాను, ఒకవేళ చేస్తే కనుక ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఉంటారో ఒకవేళ అలా మోసపోతే కనుక ఎవరైనా నా పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారు కావచ్చు, బట్ అందులో మాత్రం నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. నాకు ఇంత ఫేమ్ ఉండగా మీరు నన్ను ఇంత అభిమానిస్తారు, నాకు ఇంత అభిమానం ఉండగా దాని ద్వారా నేను డబ్బులు సంపాదించుకుంటా కానీ ఇటువంటి నాకేం అవసరం, అలాంటి బిజినెస్ చేయాలంటే చాలా నేను చేసుకోవచ్చు, బట్ నాకు అలా అవసరం లేదు. నేను ప్రోగ్రామ్స్ చేసుకుంటే నాకు చాలా డబ్బు వస్తుంది, వీటితో నాకేం సంబంధం. నేను కూడా సోషల్ మీడియా నుంచి వచ్చినా కాబట్టి సోషల్ మీడియాలోనే పేరు సంపాదించుకొని డబ్బు సంపాదించుకుంటా, అటువంటి నాకేం అవసరం అని చెప్పేసి అంటున్నది. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ ఏదో సంథింగ్ ఏదో ఛానల్లో చెప్పింది, అంటే మీడియా ముందే చెప్పింది డైరెక్ట్, ఒకవేళ నేను తప్పు చేసినట్టయితే అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఏం చేసినా కానీ ఒప్పుకుంటా, నేను దేనికైనా రెడీ, బట్ నేను తప్పు చేయలేదంటే దానికి మీరేం చేస్తారని చెప్పేసి మీడియా వాళ్ళకి క్వశ్చన్ మార్క్ వేసింది. అలా అన్నమాట. అంటే
సో ఆమె ఏమంటుందంటే నేను మీడియాను తప్పు పట్టట్లేదు, బట్ ఏంటంటే సో నేను దండం పెట్టి చెప్తున్నా, సో నిజాయితీ వైపు ఉండండి మీడియా అనేది అని చెప్పేసి ఆమె అంటున్నది. అంటే సో ఒక మీడియా అనేది నిజాయితీ వైపు ఉండండి, సో బయట వాళ్ళు ఏదో చెప్తే నమ్మడం కాదు, సో నిజమా లేదా తెలుసుకోండి, సో నిజాయితీ వైపు ఉండండి అని చెప్పేసి ఆమె అంటున్నది. సో సో ఆమె సైడ్ వాదించిన ఎవరైతే లాయర్ సార్ ఉంటాడో సో అతను కూడా అంటున్నాడు ఆమె అన్ని సంవత్సరాల నుంచి కష్టపడంత పేరు సంపాదించుకుంది, సో ఆమె ఫేమ్ తోటి డబ్బులు సంపాదించుకుంటుంది కానీ సో ఇందులో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయితే అని చెప్పేసి అతను సార్ కూడా అంటున్నాడు. సో చూద్దాం మరి అసలు ఎవరి తప్పు ఏంది అసలు తెలియదు, ఎందుకంటే మనం కూడా ఇటువంటి చూడలేం కాబట్టి సో మనం ఖచ్చితంగా చూసినట్టుగా కూడా మాట్లాడకూడదు. సో ఇది అబద్ధమా నిజమా? సో ఆమె అయితే సో ఇలా సోషల్ మీడియా ముందు వచ్చి అయితే ఇలా మాట్లాడింది. సో మరి అంటే అందులో మాత్రం నా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, సో నాకున్న ఫేమ్ తోటే నేను సాంగ్స్ వేసుకొని సో బయట ప్రోగ్రామ్స్ తోటే డబ్బులు సంపాదించుకోవచ్చు సో అంటున్నది. సో చూద్దాం, అందులో మాత్రం సో అలా చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే అడ్వకేట్ సుబ్బారావు సార్ ఉంటాడు కదా, సో అతని ఫేమ్ కోసం నన్ను నెగిటివ్ చేస్తున్నాడు, అంటే అతనికి ఒక పేరు రావాలని హైప్ రావాలని సో ఫేమ్ కోసం నన్ను నెగిటివ్ చేసి ఇలా కేసులు పెడుతున్నాడు. సో నేను అలా తప్పు చేయలేదు, సో తప్పు చేస్తే మాత్రం అది నిజమైతే మాత్రం దేనికైనా రెడీ అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్తున్నది. సో చూద్దాం మరి అది తర్వాత ఏమవుతుందో, అది స్కామ్లో నిజం అవద్దామని చెప్పేసి కొద్ది రోజులు కూడా తెలుస్తుంది కాబట్టి సో మనం కూడా ఏదో చూసినట్టు ఎక్కువ మాట్లాడకూడదు. సో అట్లన్నమాట. ఆమె అయితే మీడియా ముందు అయితే సో వచ్చి ఇలా చెప్పింది. ఓకేనా? సో ఇది ఇవాళ వీడియో. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వందే మాతరం, జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.